ఎస్, వెల్కమ్ టు ద రీజనింగ్ క్లాసెస్. ఈరోజు మనము కోడింగ్ డికోడింగ్ ముఖ్యమైనటువంటి టాపిక్లోకి ఎంటర్ అవుతున్నాం. కోడింగ్ డికోడింగ్లోంచి దాదాపుగా మనకు 4 మోడల్స్ ఉంటాయి. ఆ 4 మోడల్స్ని మనం కంప్లీట్ చేసుకుందాం. 5వ మోడల్ మ్యాట్రిక్స్ ఒకటి ఉంటుంది, మ్యాట్రిక్స్ కోడింగ్, అది కూడా మనం తర్వాత దాన్ని కంప్లీట్ చేసుకుందాం. సో ఓవరాల్గా మనకు ఫస్ట్ మోడల్ అక్షరమాల అలాగే సంఖ్యలకు సంబంధించినటువంటిది, రెండవది పదాలకు సంబంధించింది, మూడవదేమో మెసేజెస్కి సంబంధించింది, ఆ తర్వాత టేబుల్స్ సంబంధించింది, నాలుగవదేమో విశ్లేషణాత్మకానికి సంబంధించింది, ఆ తర్వాత 5వది మ్యాట్రిక్స్ కోడింగ్ అంటాం. ఈ 5 మోడల్స్, ఇది ఒక లెంతీ టాపిక్ ఉంటుంది, ఒక 5-6 వీడియోస్ దీంట్లో అవుతాయి మనకు, సరేనా? సో అందులో భాగంగా మనము కోడింగ్ డికోడింగ్లో ఫస్ట్ టాపిక్లోకి, దాంట్లో మనకున్నటువంటిది ఫస్ట్ మోడల్ అక్షరాల కోడింగ్ అంటాం. అక్షరాల కోడింగ్ అంకెల కోడింగ్ అంటాం. ఓకే, అయితే ఇందులో ఎలా ఉంటుంది అంటే, మనం పోలిక పరీక్షలో కొన్ని మోడల్స్ నేర్చుకున్నాం, ఒక 5 మోడల్స్. ఈ 5 మోడల్స్ ఇక్కడ మనకు టచ్ అవుతాయి. కాకపోతే మనం ఏం చేస్తాం, 5, 6 క్వశ్చన్స్ దీంట్లో ప్లాన్ చేసుకుని ముందుకెళ్తాం. ఆ తర్వాత ఇవి మోడల్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటాం. కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ చివరిలో ఒకవేళ మన సమయాన్ని బట్టి మనం ఏం చేస్తాము అంటే, వి గో విత్ ద ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు, సరేనా? ఫస్ట్ మనం మోడల్స్కి వెళ్దాం, మోడల్స్ని కంప్లీట్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటి, మోడల్ నంబర్ 1. ఫస్ట్ మనకు వచ్చేది మోడల్ నంబర్ 1. మోడల్ నంబర్ 1లో క్వశ్చన్ నంబర్ 1, GAME game is coded as ICOG గా కోడ్ చేసిన KIND కైండ్ ను ఎలా కోడ్ చేయాలి అంటాడు. హౌ టు కోడ్ యాజ్ కైండ్, ఇలా ఇస్తాడు. మోడల్స్ ఇవి. మోడల్స్ని మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రాక్టీస్ ఈజీ సెషన్స్గా చేయొచ్చు, ప్రాక్టీస్ ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు, ఆప్షన్ తీసుకోవచ్చు, ప్రాక్టీస్ టెస్టులు ప్లాన్ చేసుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. ఫస్ట్ మనకి కాన్సెప్ట్ అర్థం కావాలి. సో ఎప్పుడైతే క్వశ్చన్ ఇచ్చాడో దీంట్లో చూడండి, G అనేది 7, A1, M అనేది 13, E 5, అలాగే I 9, 3, ఇదేమో 15, ఇదేమో 7, సరేనా? సో మొదట మనం ఏం చేస్తాం, స్ట్రైట్గా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం, ఆ తర్వాత రివర్స్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం, ఆ తర్వాత విపర్యాలు ఏమన్నా ఉన్నాయా అనేది చెక్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, మొదటి అక్షరం 7 9గా మారింది, ఎంత పెరిగింది? 2 పెరిగింది. 1 3గా మారింది, ఎంత పెరిగింది? 2 పెరిగింది. 13 15గా మారింది, ఎంత పెరిగింది? 2 పెరిగింది. 5 7గా మారింది, ఎంత పెరిగింది? 2 పెరిగింది. ప్రతి చోట 2 పెరిగింది. అలాగే ఇదేమో 11 9 14, ఇదేమో 4. ఇక్కడ ఇది +2, ఇక్కడ +2, ఇక్కడ +2, ఇక్కడ +2. ఓకేనా? 11కు 2 కలుపుతున్నాం, 11కు 2 కలిపితే ఎంత అవుతుంది? 13. 13 అక్షరం ఏంటి? M. అలాగే 9కి 2 కలుపుదాం, 11. 11వ అక్షరం ఏంటి? K. అలాగే 14కు 2 కలుపుదాం, 16. 16వ అక్షరం ఏంటి? P. అలాగే 4కు 2 కలుపుదాం, 6. 6వ అక్షరం ఏంటి? F అంటాం. సో దిస్ ఈజ్ MKPF అంటాం. 13 11 16 6 MKPF. ఓకేనా? +2 +2 +2 +2 అలా కలుపుకుంటూ వెళ్ళాం. దీన్ని మనం లాజిక్ అంటాం. ఈ లాజిక్ని అప్లై చేసుకున్నాం, మనం ఆన్సర్ని రాబట్టాం. ఇది మోడల్ నంబర్ 1లో క్వశ్చన్ నంబర్ 1. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సెకండ్ క్వశ్చన్ చూడండి, DEAR డియర్ ఈజ్ చేంజ్డ్ యాజ్ GHDUగా మారింది. అలాంటప్పుడు CLIP క్లిప్ను ఎలా మార్చాలి లేదా ఎలా కోడ్ చేయాలి అంటాడు. DEAR డియర్ ఈజ్ కోడెడ్ యాజ్ GHDUగా కోడ్ చేయబడ్డది. అలాంటప్పుడు CLIP క్లిప్ను ఎలా కోడ్ చేయాలి? ఇదేమో 4వ అక్షరం, ఇదేమో 4వ అక్షరం, ఇదేమో 5 1, ఇదేమో 18, ఇక్కడ 7 8, ఇదేమో 4, ఇదేమో 21. ఓకే, సో 4 7గా మారింది, ఎంత పెరిగింది? 3 పెరిగింది. 5 8గా మారింది, 3 పెరిగింది. అలాగే 1 4గా మారింది, 3 పెరిగింది. 18 21గా మారింది, 3 పెరిగింది. సో ప్రతి చోట 3 పెరుగుతూ వచ్చింది. కావున సేమ్ లాజిక్ అప్లై చేయాలి. +3 అలాగే +3 అప్లై చేయాలి. ఇదేమో 3 12 9, ఇదేమో 16.
3కు ఒక 3 కలపాలి 6 6వ అక్షరం ఏం చెప్పొచ్చండి ఎఫ్. అలాగే 12కు ఒక 3 కలపాలి 15 15వ అక్షరం ఏంటి ఉ. అలాగే 9కు ఒక 3 కలపాలి 12 12వ అక్షరం ఏంటి ఎల్. అలాగే 16కు ఒక 3 కలపాలి 19 19వ అక్షరం ఏంటి ఎస్. సో ఆన్సర్ ఈస్ FOLS. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి వచ్చేద్దాం మనం. థర్డ్ క్వశ్చన్లో LEAD lead is coded as PIEH గా కోడ్ చేసిన ROLE రోల్ను ఎలా కోడ్ చేయాలి. హౌ టు కోడ్ యాజ్ రోల్. సేమ్ మోడల్ 1లో మనం స్ట్రైట్కి వెళ్తున్నాం. అందులో భాగంగా +2 +3 కంప్లీట్ చేసాం. దీనికి కూడా మనం ఏం చేస్తాం, నంబర్స్ అలా యాడ్ చేసుకుంటాం. ఇదేమో 12 5 1 ఇదేమో 4 ఇదేమో 16 ఇది 9 ఇదేమో 5 ఇదేమో 8. ఓకేనా. సో 12 16గా మారింది 4 పెరిగింది. 5 9గా మారింది ఎంత పెరిగింది 4 పెరిగింది. 1 15గా మారింది 1 5గా మారింది 4 పెరిగింది. సిమిలర్ గా 4 8గా మారింది ఎంత పెరిగింది 4 పెరిగింది. సో +4 +4 +4 +4. ఓకేనా. సో దట్ దిస్ ఈస్ ఓవర్. ఇప్పుడు ఏం చేద్దాం మనం, అలాగే సేమ్ యాజ్ గా +4 +4 అలాగే +4 అలాగే +4. ఇదేమో 18 ఇది 15 ఇది 12 ఇదేమో 5. సో 18కు ఒక 4 కలపాలి 22 22వ అక్షరం ఏంటి వి. 15కు ఒక 4 కలపాలి 19 19వ అక్షరం ఏంటి ఎస్. 12కు ఒక 4 కలపాలి 16 16వ అక్షరం ఏంటి పి. 5కు ఒక 4 కలపాలి 9 9వ అక్షరం ఏంటి ఐ. సో ఆన్సర్ ఏంటి VSPI ఇస్ ద రైట్ ఆన్సర్. 18 4 22 15 4 19 12 4 16 5 4 9. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ RATE rate is coded as PYRC గా కోడ్ చేసిన LIST లిస్టును ఎలా కోడ్ చేయాలి. హౌ టు కోడ్ యాజ్ లిస్టును ఎలా కోడ్ చేయాలి. ఇదేమో 18 1 ఇదేమో 20 ఇదేమో 5